పాతికేళ్ల పసి పాపాయి వీసమెత్తు రోషం లేని మీస కట్టుగల మొగలాయి మాటకారినే గాని మోసగాణ్ణి కానువని మాటకారినే గాని మోసగాణ్ణి కానువని బాచన్ని కాలు మొక్కుతా కసురుకోకే ఉరిమురిమి అబ్బా కాలికి వేస్తే నడకేసే తమ ఇచ్చకాలకేమి ఆ గడుసుదనానికి కొంచెమైన నాకు పోరాదేమి చెలిమి నా బలిమి చెలిమి నా కలిమి అబే ఎప్పటికీడు ఏమిటండి ఇది వేళపాల లేకుండా ఎవరు మీరు ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. ఏమిటి మీకోసమే బాబుగారు వచ్చాను. పంపారా? ఆయన ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంతా. ఎందుకు రంచరు? అడ్డమైన చేపలు మరిగిన తర్వాత అబ్బబ్బబ్బా! ఛీ! మీరు నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఓసారి తీసుకురమ్మన్నారు, అందుకే అబ్బే వచ్చాను. ఒక 5-6 నెలల వరకు కుదరదండి. అసలే భక్తుల సీజన్ కూడా. మీరు వెళ్ళరండి, అడిగిన చెప్పండి. నువ్వు రావే. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో 2 రోజులు మీకు ఉండండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయండి. కుదిరితే చూద్దాం. వెళ్ళండి. పెదబాబు గారికి ఏదో తేడా చేసుంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు. అలాగైతే నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో. రా రా. ఏమండి, పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని పారిపోయినట్టు పొద్దున్నే కలుస్తే అదేమైనా పీడకలా? అమ్మో, అది చాలా మంచి కళ. మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ్ళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబు గారి గురించి. ఇంకా బాబు గారు చెప్పు. అయ్యో, ఇన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది? విరుక్కుచ్చిందిగా. అదంతా శుభప్రదమే, పిచ్చి ముద్ద. కాదండి, మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి చెప్పొస్తాం. పెద్ద బాబు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్. కానీ మీ జీవాత్మ మా ఇంటి దోలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు. నువ్వు గాని కనిపిస్తే టిషా టిషా. ఇదేమిటండి, ఏదో 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చినట్టున్నారు? ఇది హోటల్ కాదు బాబు, అయ్యగారు ఉండే బంగ్లా. అయ్యగారుండే? ఆ 1, 2, 3, 4, 5. ఈ కార్లన్నీ అయ్యగారివే. బెంజి ఆడి సర్వీస్కి వెళ్ళాయి. సొంత హెలికాప్టర్ కూడా ఉంది. సొంత? బాబు ఏమండి, ఏమైంది? బాబు బాబు, కళ్ళు తిరిగినట్టున్నాయి. లోపల మంచాలు ఉన్నాయి, అక్కడ పడుకోవచ్చు. వడదెబ్బ తగిలినట్టుంది. రేయ్, ఎవరు అక్కడ? వస్తున్నాం సార్. అమ్మాయి గారు, ఏమిటా వెళ్లి చూపులు, పిచ్చి చేష్టలోను. చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. అలాగే తొందరగా రండి. లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది, నేను బాబు గారికి చెప్పొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. కళ్ళు తిరిగాయా? ఎందుకు? అది సరే, మన పెంకిటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా? మన కుక్కి మంచం మీద పడుకున్నది ఈ బాబు గారేనా? నమ్మలేకుండా ఉన్నానే. నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబుగారి రూపంలో వచ్చారేమోనని? రైట్. జై సాయిరామ్, జై సాయిరామ్. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అమ్మో, చాలా పెద్ద ఇల్లు. బాబోయ్, బొమ్మ నిజమా? బొమ్మే.
సార్ ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసావా? నిజమే రాఘవా, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు ఏంటి నిజమా? మేడం మేడం జస్ట్ 1 minute. ప్లీజ్ ఆగండి, తప్పుకోండి. ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే ఆ. రామ్మ, వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్, షీస్ మై వైఫ్. రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా, ప్రత్యక్షమైంది. ఆ. బాబు గారు, మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు నీకిప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గునే వచ్చి అపస్మారకంలో ఏదోదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి. బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకే వచ్చినంత ఫీలింగ్. అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలం ఏమో ఏంటో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది, మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా? ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. జాగ్రత్త. బాబు గారు, సింధు. సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్. చేతులు వేయండి. ఓకే, స్మైల్. నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే, నేను ఆయనకు అప్పగా ఇవ్వలేదండి. రండి. ఏమండి, 500 లేక మీరు ఇచ్చింది? అంత మొత్తం తీసుకున్నారేంటి? ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాఘవాచారి గారు, అయ్యా. మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించాలి. అలాగే. రా. నా పేరు చక్రధర్ రావు అండి, తన నా భార్య. వశిష్ఠ గోత్రోద్భవస్య సింధు నామధేయస్య చక్రధరరావు నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధారోగ్య సింధు ఏమిటి? ఏమో, నాకేం తెలుసు. అన్ని సరిగా సర్దండి. ఇవాళ వాడికి పోర్ట్ చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది. ఆ పర్యాకి వస్తాడు, మనల్ని కానిమ్మను. అమ్మగారు, ఏమ్మా? ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగుండాది. పాపకి తమ పేరే పెట్టుకున్నాం, సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి. మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి ఎలుగునెత్తున్నావు. పదవయ్యా. వద్దామమ్మా. ఏమిటిది బాబు గారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు. ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనిషిలా చూస్తున్నారు. నిజమే చక్రి, మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తోంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది. అర్థం కాలేదు కదూ? రండి చెప్తాను. చూడండి. అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో
మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికీ నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎన్ని సద్గుణాలు ఓ ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట, పాట, చదువు, స్పోర్ట్సు అన్నిటిలోనూ ప్రవీణురాలు చేశాడు. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష. అనంత్ని నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ